బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సూర్యాపేట జిల్లా కల్లూరు సమీపంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి సాగర్ కాలువలోకి దూసుకువెళ్లింది కారు. నేరేడు చెర్ల నుంచి కల్లూరు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో ప్రాణాలతో బయటపడ్డాడు కార్ డ్రైవర్. ట్రాక్టర్ సాయంతో కారుని బయటకు లాగారు స్థానికులు. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ దృశ్యాలు మిమ్మల్ని కాస్త కలవరపరచైతే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైజ్డ్. విజువల్స్ మీరు చూస్తున్నారు. లైవ్లో ఆ దృశ్యాలకు సంబంధించి ఎప్పుడైతే కారు ప్రమాదానికి గురైందో అక్కడున్న స్థానికులు వెంటనే రియాక్ట్ అయ్యి ఆ కారులో ఉన్న డ్రైవర్ని కాపాడగలిగారు. ఒకసారి మీరు దృశ్యాలు చూస్తున్నారు. ఇప్పటికే వర్షాల కారణంగా కాలువలు పొంగి పొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో వర్షం కూడా తోడవడంతో ఆ వర్ష ధాటికి ఆ కాలువ ప్రవాహాలు ఇంకా ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలో ఆ కారు దాంట్లో కొట్టుకుపోతున్న సిచ్యువేషన్లు స్థానికులు వెంటనే అలర్ట్ అయ్యారు. అప్రమత్తం అయ్యి వెంటనే అక్కడ ఆ వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేశారు. ఆ దృశ్యాలు మీరు చూడొచ్చు. తాళ్ల సాయంతో బహుశా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే యూనిటీ అంటే స్థానికులు వెంటనే రియాక్ట్ అయ్యారు కాబట్టి బహుశా డ్రైవర్ బతికి బట్ట కట్టాడు. ఈరోజు మీరు చూడొచ్చు, పూర్తిగా కాలువలోకి మునిగిపోయింది ఆ కారు. అదుగు మీరు చూస్తే ట్రాక్టర్ సాయంతో బహుశా ఇది అక్కడ జరిగింది. వెంటనే అక్కడ రియాక్ట్ అయ్యారు కాబట్టి బతికి బట్ట కట్టాలని కూడా ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకు నేను మాట అంటున్నానంటే ఇఫ్ పాసిబుల్ ఒకసారి ఫుల్ ఫ్రంట్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మీరు చూస్తే అక్కడ వాళ్ళంతా కూడా సాధారణ రైతుల్లాకే మనకు కనిపిస్తున్నారు. ఎందుకంటే మీరు చూడొచ్చు, ఆ కారును లాగడం అదేం సాధారణ విషయం కాదు. మనుషులు అంత వేగంగా లాగలేరు దాన్ని పైకి తీసుకురావడానికి. మీరు చూస్తే ప్రవాహం కూడా మీరు చూడొచ్చు. ఆ కాలువకి ఎదురెత్తుతూ దాన్ని బయటకు తీసుకొస్తున్న సందర్భం. అంటే అక్కడ ట్రాక్టర్ ఒకసారి పాస్ చేయండి ఒకసారి ప్లీజ్. అదుగో మీరు చూస్తే కనుక ట్రాక్టర్ సాయంతో దాన్ని ఆపే ప్రయత్నం చేశారు. ట్రాక్టర్ సాయంతో ఆ విజువల్ మీరు చూస్తే అదుగు ఆ కారు చూసారు మునిగిపోతోంది. బయటకు తీసుకొస్తున్న సందర్భం. ఎందుకంటే సాధారణంగా ప్రయాణిస్తున్న సందర్భంలో మొత్తం అద్దాలన్నీ వేసేసుకుంటాం, ఎక్కడ అవకాశం ఉండదు. కారులో ప్రయాణించే వాళ్ళకి ఇంకా దీని ఎక్స్పీరియన్స్ ఇంకా గట్టిగా ఉంటుంది. సో ఈ క్రమంలో కారులోకి నీళ్ళు కారులోకి వచ్చేస్తూ ఉంటాయి. బయటకు వెళ్ళడానికి టైం కూడా ఉండదు, ఆ సమయం ఇవ్వదు. ఎందుకంటే ప్రమాదం. దయచేసి జాగ్రత్తగా నడపండి వెహికల్స్. ఒకసారి అదిగో ఒక్కసారి చూడండి. అక్కడ ఆ విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది. ట్రాక్టర్ సాయంతో అక్కడ వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి ట్రాక్టర్ సాయంతో ఆ కారుని బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు కాబట్టి బ్రతికారు. వర్షాలు పడుతున్నాయి. ఆ రోడ్లు ఒక్కసారి చూసుకోండి. రోడ్లు బాగున్నాయి కదా అని చెప్పి రయ్యమని వెళ్ళిపోతాయి. ఇది ఇలాగే ఆ తర్వాత కుయ్ అనే అంబులెన్స్లో వెళ్ళాల్సి ఉంటుంది. అదృష్టాలు చూడండి. అదృష్టం ఈరోజు బాగుంది కాబట్టి సరిపోయింది. ఒకసారి అసలు ఏం జరిగింది, ఆ ప్రమాద సమయంలో ఆ కారులో ఉన్న వ్యక్తిని ఆ కారుని ఎలా కాపాడగలిగారు ఒకసారి ఆ దృశ్యాలు చూడొచ్చు. వెంటనే అక్కడున్న రైతులు కావచ్చు, స్థానికులు కావచ్చు, వాళ్ళు రియాక్ట్ అయ్యారు. మా ప్రతినిధి శిల్ప అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు ఏం జరిగింది అనేది. శిల్ప, ఎన్ని గంటలకి ఘటన చోటు చేసుకుంది? అట్ ద సేమ్ టైం కారుడు ఆ కాలువలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? స్థానికులు ఏమంటున్నారు? సూర్యాపేట జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. ప్రధానంగా నేరేడ్ చెర్ల నుండి కల్లూరుకి వెళ్తున్నటువంటి కారు ఓవర్ స్పీడ్ తో వచ్చింది. అదుపు తప్పి పక్కన ఉన్నటువంటి సాగర్ ఎడమ కాలువలో బోల్తా పడింది. ఆ సమయంలో కారులో డ్రైవర్ మాత్రమే ఉన్నట్టు కూడా తెలుస్తుంది. వెంటనే ఎప్పుడైతే అందులో పడిందో వెంటనే సురక్షితంగా బయటికి వచ్చారు. బయట సురక్షితంగా పడ్డారు. అనంతరం అక్కడ ఉన్నటువంటి స్థానికులు కారుని గమనించి అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీమ్ కి చెప్పడంతో వెంటనే హుటాహుటిన అటు రెస్క్యూ టీమ్ అక్కడికి చేరుకొని కారును బయటకు తీశారు. దీనికి ప్రధానం అటు ఏదైతే ఎడమ కాలువ ఏదైతే సాగర్ చుట్టూ పరిసర ప్రాంతాలన్నీ కూడా అక్కడ స్పీడ్ లిమిట్స్ ఉంటాయి. అందరూ కూడా చాలా స్లోగా వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ డ్రైవర్ నిర్లక్ష్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. తను ఓవర్ స్పీడ్ తో వచ్చి అక్కడ అదుపు చేయలేక ఒక్కసారిగా ఎడమ కాలువలోకి బోల్తా పడినట్టు కూడా తెలుస్తుంది. కాళ్ళు ఇవ్వలేకపోవడం వల్ల ప్రాణాపాయం అనేది తప్పిందని చెప్పుకోవచ్చు. కేవలం డ్రైవర్ ఒకరే ఉండడంతో ఆ ఏదైతే విండో ఉంటుందో విండో నుంచి బయటపడినట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే అక్కడికి రెస్క్యూ టీం మొత్తం కూడా చేరి కారుని మాత్రం బయటకు తీసినట్టు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. కానీ కారులో మాత్రం ఎవరైనా ప్రయాణికులు ఉంటే ఖచ్చితంగా పెను ప్రమాదం జరిగి ఉండేది ఇక్కడే. ఎందుకంటే ఇప్పుడు అక్కడ నాగార్జున సాగర్ అనేది చాలా ప్రమాదకరంగా ప్రవహిస్తుంది. అందరూ కూడా
ఖచ్చితంగా అక్కడ కొంచెం జాగ్రత్తలు పాటించాలి వాహనదారులను. ఒకవైపు పోలీసులు ఎప్పటికప్పటికి అప్రమత్తం చేస్తున్నప్పటికీ ఓవర్ స్పీడ్ తోని ఈ విధంగా అక్కడికి వచ్చి కంట్రోల్ చేయలేక అదుపు తప్పి కారు ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో కష్టంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ అక్కడ ఒకవైపు సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేశారు. సైన్ బోర్డ్స్ ఏర్పాటు చేసినప్పటికీ అది చూడకుంటే ఈ ప్రమాదం జరిగినట్టు కూడా ఒకవైపు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇప్పటికే అక్కడికి ఒకవైపు రెస్క్యూ టీం కావచ్చు, ఎస్టీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకొని ప్రస్తుతం అయితే కారు మాత్రం బయటకు తీశారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి డ్రైవర్ ని పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఎందుకంటే మన మద్యం సేవించుకున్నారా లేకుంటే ఓన్లీ ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఇది జరిగిందంటూ కూడా ప్రాథమికంగా మాత్రం ఓవర్ స్పీడ్ అక్కడ ఉన్నటువంటి ఏదైతే స్పీడ్ లిమిట్స్ ఉంటుందో అది కాకుండా పెద్ద స్పీడ్ లో వచ్చి అక్కడ జరిగినట్టు కూడా తెలుస్తుంది. అక్కడ మొత్తం కూడా కొంచెం జారే అవకాశాలు ఉన్నాయి. అందరూ కూడా జాగ్రత్తలు పాటించాలని చెప్పినప్పటికీ కూడా ఎవరు కూడా ఇది వినకుండా ఈ విధంగా జరిగిందంటూ కూడా ఇప్పుడు వర్షాకాలం కావడంతో ఖచ్చితంగా అందరు జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే హెచ్చరిక బోర్డులు అయితే పెట్టారు. ప్రస్తుతం అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణభయం అయితే జరగలేదు. రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని నేను ఈ ప్రశ్న అడిగే ప్రయత్నం చేస్తున్నాను, మీరు రియాక్ట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలామంది ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ సమయంలో ఏం జరుగుతుంటుంది, ఒక క్షణం నిర్లక్ష్యం, జస్ట్ ఒక క్షణం నిర్లక్ష్యం మాత్రం ప్రాణాల మీదకి తీసుకొచ్చే సందర్భం ఉంటుంటుంది. ఒకసారి ఆ దృశ్యాలు చూడండి. ఈరోజు ఆ కారు కాలువలోకి దూసుకు వెళ్ళిపోయింది. ఒక క్షణం ఆలోచించి ఆ ఒక్క క్షణం ఒక్కసారి మీరు చూడొచ్చు. ఆ మార్గాలు కూడా ఎత్తుగానే ఉంటూ ఉంటాయి అప్పటికీ కూడా. అంటే గట్లు కాబట్టి ఆ గట్లకు సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. సో ఎప్పుడైతే మనం కాస్త ప్రమాదపు టంచున ప్రయాణం చేస్తున్నామో, అఫ్కోర్స్ అది పెద్ద ప్రమాదం కాదు, అంటే ప్రమాద స్థలం గురించి మాట్లాడుతున్న సందర్భంలో, ఎందుకంటే వాళ్ళు ఏర్పాట్లు చేస్తారు. గట్టులాగే ఉందిగా, చూస్తుంటే మనకి క్లియర్గా కనిపిస్తుంది కదా, గట్టులాగే ఉంది. కానీ ఏం జరిగింది అక్కడ? నిర్లక్ష్యం. అది ఏదైనా కావచ్చు, ఫోన్లో మాట్లాడుతున్న సందర్భం కావచ్చు, లేకపోతే ఇంకొక విషయం కావచ్చు, కారణం ఏదైనా ఆ గట్టు చూడండి, ఆ గట్టు మీద వాళ్ళు నించునేంత ఆ సిచ్యువేషన్ అయితే ఉంది కదా. సో ఈ క్రమంలోనే అందరికీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది, దయచేసి మీ ప్రయాణాలు చేసే సందర్భంలో ప్రమాదపు టంచున, అంటే ప్రమాదం పక్కన ఉండొచ్చు, ప్రమాదం జరగచ్చు అని చెప్పి చిన్నగా అనిపించినా కాస్త జాగ్రత్తగా, కాస్త కేర్ఫుల్గా ప్రయాణం చేసే ప్రయత్నం చేయండి. ఈరోజు ఈ ఘటనకు సంబంధించి ఆ వ్యక్తి అదృష్టవశాత్తు అక్కడ అటువైపు వెళ్ళేవాళ్ళు ఉన్నారు. లక్కీగా అదే సందర్భంలో ట్రాక్టర్ కూడా అటుగా వెళ్తోంది కాబట్టి ఈరోజు ప్రాణాలు కాపాడగలిగారు. లేకపోతే పరిస్థితి ఏంటి? ఈ ఘటనకు సంబంధించి మీరేమనుకుని కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచొచ్చు, అయితే మిమ్మల్ని కలవరపడ గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపడ గురే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ ద డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వేరే డిస్క్రిప్షన్ ఇస్ అడ్వైస్డ్. ఒకసారి మీరేమనుకుంటున్నారని చెప్పి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అక్కడ ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం.